గోదావరి నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తర్వాత నిర్మించిన క్రాస్ రెగ్యులేటర్ పేరు బనకచెర్ల. ఆ బనకచెర్ల దగ్గర 4 క్రాస్ రెగ్యులేటర్స్ ద్వారా పెన్నా బేసిన్ రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి క్రాస్ రెగ్యులేటరే బనకచెర్ల. ఏంటి ప్రాజెక్టులో వాళ్ళ ఉద్దేశం ఏంది? రోజుకు 2 టీఎంసీల నీళ్లను పోలవరం ప్రాజెక్ట్ నుంచి బనకచెర్లకు తీసుకువెళ్ళి ఒక 200 టీఎంసీలను మళ్లించేటువంటి ప్రాజెక్టు. ఆ రాష్ట్ర అవసరాల ఆధారంగా ట్రిబ్యునల్స్ నీళ్లను పంపిణీ చేస్తాయి. ట్రిబ్యునల్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో 3 సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఆ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు విని ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు హక్కుగా వస్తాయో ఆ హక్కులను కేటాయించేది ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ యొక్క ఆర్డర్ సుప్రీంకోర్టు జడ్జిమెంటుకు సమానము. ఇది భారత రాజ్యాంగంలో చెప్పబడ్డది. ట్రిబ్యునల్ ఒక్కసారి అవార్డు చేస్తే, ట్రిబ్యునల్ రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తే ఆ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు జడ్జిమెంటుకు సమానం. గోదావరి నది మీద కూడా 1980వ సంవత్సరంలో బచావత్ గారు, ఆ జడ్జి గారి పేరు బచావత్, 1980లో ఆయన గోదావరి అవార్డు పాస్ చేశాడు. 80లో గోదావరి అవార్డు పాస్ చేసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, తెలంగాణ ఏర్పడలేదు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడంటే, మహారాష్ట్ర తర్వాత కొన్ని నదులకు సంబంధించేమో రిమైనింగ్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కొన్ని స్ట్రీమ్స్కు సంబంధించి ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సో ఆ రోజు ఆంధ్రప్రదేశ్గా చెప్పాడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరి నదిలో మనకు జీవోలు ఇచ్చారు. 968 టీఎంసీలకు వివిధ ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు కేటాయించారు. మనం ఆ 968కి ప్రాజెక్టులు రూపకల్పన చేసుకున్నాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ 200 టీఎంసీలు అదనంగా వరద జలాలు, ఈ వరద జలాలను నేను బనకచెర్ల తీసుకుపోతాను అంటున్నది. మనం అంటున్న పాయింట్ ఏంది? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, 2 రాష్ట్రాల మధ్య పంపిణీ జరగలేదు కదా. అసలు వరద జలాలు ఉన్నాయా లేవా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఆ ఉన్న వాటిని మరి తెలంగాణకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంతనో లెక్క తేలాలనా వద్దా? అసలు మన గోదావరి నదిలో నికర జలాలే మాట్లాడుకుంటాం తప్ప వరద జలాల గురించి ఎప్పుడూ మాట్లాడము. వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టరు. మరి ఆ నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా, ఎన్ని నీళ్లు ఉన్నాయని లెక్క తేలినాక అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంతో లెక్క తేలినాక నువ్వు ప్రాజెక్టు కట్టాలి. కానీ లెక్క